నమస్తే వెల్కమ్ టు ఆఫ్ ది రికార్డ్. ఏదో అనుకుంటే మరేదో అయినట్లుగా మారింది మావోయిస్టుల పరిస్థితి. మొదట బెదిరించారు, ఆ తర్వాత అభ్యర్థించారు, మధ్యలో చర్చలకు సిద్ధమంటూ రాయబారం నడిపేటువంటి ప్రయత్నం కూడా చేశారు. కానీ కేంద్ర ప్రభుత్వం ముందు వారి పాచిక పారలేదు. ఏ ఆలోచన కూడా ముందడుగు వేయలేదు. కేంద్ర ప్రభుత్వం క్లీన్ స్వీప్ ఆల్ అవుట్ చేయడం ఖాయమని భావించిన మావోలు దేశం విడిచి వెళ్లేటువంటి ప్రయత్నం కూడా చేశారు. అది కూడా బెడిసి కొట్టింది. కోవర్టు ఆపరేషనా, నిఘా వర్గాల పనితనమా తెలియదు, కానీ చాలా మంది ఎన్కౌంటర్ అయితే అంతకు రెట్టింపు సంఖ్యలో లొంగిపోతున్నారు. మొదట కగార్ అంశాన్ని చాలా లైట్ తీసుకున్న మావోలు ప్రభుత్వాలను ఎలాగైనా పక్కదారి పట్టించవచ్చని ఫీల్ అయ్యారు. కానీ కేంద్ర హోంమంత్రి అమిత్ షా పట్టుదల ముందు తలవంచక తప్పలేదు. వచ్చేడాది మార్చి 31వ తేదీలోపు మావోయిస్టులను పూర్తిగా తుడిచిపెడతామన్న అమిత్ షా కఠిన నిర్ణయంతో ఆలోచనలో పడ్డారు. అప్పటి నుంచి కొంతమంది లొంగిపోవడానికి నిర్ణయం తీసుకుని ఎవరి లాబింగ్ వారు చేసుకున్నారు. ముఖ్యంగా పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడైన మల్లోజ్ల వేణుగోపాల్ తెలివిగా కులం కార్డు వాడారు. ఛత్తీస్గఢ్ ప్రభుత్వానికి లొంగిపోదామని తొలుత భావించిన మల్లోజ్ల అక్కడ సీఎం విష్ణుదేవ్ సాయి గిరిజన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తనను ఎన్కౌంటర్ చేస్తారని భయపడ్డాడట. అందుకే మనసు మార్చుకున్న మల్లోజ్ల తన బ్రాహ్మణ సామాజిక వర్గానికి మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ దగ్గరకు సమాచారం పంపారట. అదే సామాజిక వర్గానికి చెందిన కొందరు దీనికి మధ్యవర్తిత్వం వహిస్తున్నట్లు తెలుస్తోంది. అంతా ఓకే అనుకున్న తర్వాత ఫడ్నవీస్ ముందు తన టీంతో లొంగిపోయారు మల్లోజ్ల. ఇక మిగిలిన మావోయిస్ట్ నేతలు తలో రకంగా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మధ్యలో పార్టీ కీలక నేతల ఎన్కౌంటర్లు వరుసగా జరగటంతో కొందరు లొంగిపోయే ఆలోచన విరమించుకున్నారట. అందుకే అదును చూసి దేశం విడిచి పారిపోవాలని డిసైడ్ అయ్యారట. నేపాల్, బంగ్లాదేశ్, శ్రీలంక దేశాల్లో ఎక్కడో ఒక చోటికి వెళ్లడానికి డిసైడ్ అయ్యారట. చివరాఖరికి శ్రీలంక వెళ్లడమే బెటర్ అని భావించిన మావోలు అందుకు తగిన ఏర్పాట్లు కూడా చేసుకున్నారట. ముఖ్యంగా హిడ్మా తన టీంతో కలిసి శ్రీలంక వెళ్లేందుకు రెడీ అయ్యారట. అందుకే ఆయన ఆంధ్రప్రదేశ్ వచ్చినట్లు కూడా తెలుస్తోంది. ఎందుకంటే ఆయన ముఖ్య అనుచరుడు సరోజ్ సముద్ర తీరం దగ్గరున్న రావులపాలెంలో పోలీసులకు చిక్కడం ఈ వాదనకు బలం చేకూరుతోంది. మావోలు అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే అంతా బాగానే ఉండేది. కానీ ప్లాన్ లీక్ అయింది. కోవర్ట్ ఆపరేషనా, నిఘా వర్గాలకు అందిన సమాచారమా అన్నది పక్కా తెలియదు, కానీ పోలీసులకు దొరికిపోయారు. ఎన్కౌంటర్లో చనిపోయారు. మరో విషయం ఏంటంటే హిడ్మా టీం విజయవంతంగా శ్రీలంక వెళితే ఆ తర్వాత దేవ్జీ నాయకత్వంలోని టీం కూడా అదే దారిలో వెళ్లేవారట. కానీ మొదటికే మోసం రావడంతో అంతా రివర్స్ అయింది. ఇప్పుడు దేవ్జీ ఎక్కడ ఉన్నాడన్నది తేలాల్సి ఉంది. అటు ఎన్కౌంటర్ లో చనిపోక పోలీసులకు బందీగా దొరకలేదంటే ఖచ్చితంగా దేవ్జీ అండర్ గ్రౌండ్ లో ఉన్నట్లేనని తెలుస్తోంది.